Hi students, welcome back to Krishna Veni Yoga and Education. Students, this is Krishna Veni, your social teacher. స్టూడెంట్స్ మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి. స్టూడెంట్స్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం క్లాస్లో 10th క్లాస్ సోషల్ స్టడీస్ 18th లెసన్ ఇండిపెండెంట్ ఇండియా ద ఫస్ట్ 30 years 1947 to 77 ఈ లెసన్ చూద్దాం. అంటే మనకి 10th క్లాస్ సోషల్లో మనకు ఒక ఆర్డర్లో వస్తూ ఉంటుంది. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ ఎలా అనేది ఫ్రేమ్ చేశారు, అది మొత్తం చూసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు స్వాతంత్రం తర్వాత ఫస్ట్ 30 years ఎలా ఉంది, స్వతంత్రం వచ్చింది, కాన్స్టిట్యూషన్ రాసుకున్న తర్వాత పరిపాలన అనేది ఏ విధంగా జరిగింది అనే దాని మీద ఇప్పుడు మనం చూద్దాం. On the 26th of January 1950, we are going to enter into a life of contradictions. అంటే మనం ఒక విభిన్నమైన వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించబోతున్నాం మనందరం కూడా. అంటే అప్పుడే స్వాతంత్రం వచ్చింది కదా, కొత్త రాజ్యాంగాన్ని రచించుకున్నాం కదా. సో ఇప్పుడున్న డిఫరెంట్ ఇందులో అందరూ అంటే భారతదేశం అనేది విభిన్న జాతులు, మతాలు, కులాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ మనం డిఫరెంట్గా ఎంటర్ అవబోతున్నాం అంటున్నాడు. ఇన్ పాలిటిక్స్ వీ విల్ హ్యావ్ ఈక్వాలిటీ అండ్ ఇన్ సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్ వీ విల్ హ్యావ్ ఇన్ఈక్వాలిటీ. ఏమంటున్నాడు? ఇన్ పాలిటిక్స్ వీ విల్ హ్యావ్ ఈక్వాలిటీ, మనం రాజకీయాల పరంగా చూసినట్లయితే ఈక్వల్గానే ఉన్నాం. అండ్ ఇన్ సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్ వీ విల్ హ్యావ్ ఇన్ఈక్వాలిటీ. బట్ సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్లో మాత్రం ఇంకా పేదవాళ్ళు, ధనవంతులు అని ఈ రకమైన భేదాలు అనేవి కనిపిస్తున్నాయి. ఇన్ పాలిటిక్స్ వీ విల్ బీ రికగ్నైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్ మ్యాన్ వన్ ఓట్ అండ్ వన్ ఓట్ వన్ వాల్యూ. ఇక్కడ మనం పొలిటికల్గా చూసినట్లయితే వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ అంటే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ఒక వ్యక్తికి ఒక ఓటు, ఒక ఓటుకి ఒక విలువ. ఎవరైనా నువ్వు వెయ్యి ఓటు, నేను వెయ్యి, ఎవరైనా ధనవంతుడు వెయ్యి, పేదవాళ్ళు వెయ్యి, ఎవరేసిన ఓటుకి వాల్యూ అనేది ఒకటే. బట్ ఇన్ అవర్ సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్ we shall by reason of our social and economic structure continue to deny the principle of one man one value. చూడండి ఇక్కడ కానీ సామాజికంగా ఆర్థిక వ్యవస్థ ప్రకారంగా మనం చూసినట్లయితే ఇంకా మార్పులు అనేవి రావాలి. ఒక మనిషికి ఒక విలువ అనేది ఎక్కడ కనిపించట్లేదు. ధనవంతులకి విలువ, పేదవాళ్ళకి విలువలు అనేవి మారిపోతున్నాయి. సో ఇది మార్పు కూడా రావాలి. హౌ లాంగ్ షల్ వీ కంటిన్యూ టు లివ్ దిస్ లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్, మరి ఎంతకాలం మరి ఇంకా ఈ వైరుధ్యాలతోనే మనం బతుకుతాం. హౌ లాంగ్ షల్ వీ కంటిన్యూ టు డినే ఈక్వాలిటీ ఇన్ అవర్ సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్. ఇఫ్ వీ కంటిన్యూ టు డినే ఇఫ్ ఫర్ లాంగ్ వీ విల్ డూ సో ఓన్లీ బై పుట్టింగ్ అవర్ పొలిటికల్ డెమోక్రసీ ఇన్ పెరల్. చూడండి ఎంతకాలం అని అంటే పొలిటికల్గా ఒకటే అయ్యాము రాజ్యాంగం ప్రకారంగా, మరి ఇదే విధంగా మనం ఈ జీవన వైవిధ్యాలతో కనుక బతికితే ఈ రాజకీయపరమైన ప్రజాస్వామ్య విషయంలో కూడా మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. We must remove this contradiction at the earliest possible moment, or else those who suffer from inequality will blow up the structure of political democracy which this assembly has laboriously built up. ఇక్కడ ఏమంటున్నారంటే మనం ఏదే విధంగా ఈ వైవిధ్యాలన్నింటినీ కూడా తొలగించకపోతే అసమానతలు అనేవి పీడింపబడి రాజ్యాంగ సభ మరి ఎంత కష్టపడి మన కోసం ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాజ్యాంగాన్ని అయితే కూర్చారు కదా, ఇది అంతా కూడా వేస్ట్ అయిపోతుందని మనకు ఒక వ్యక్తి చెప్పారు. ఆ వ్యక్తి పేరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమలైన తర్వాత ఆయన తన యొక్క బాధను ఎల్లకక్కుకున్నారనమాట. ద కాన్స్టిట్యూషన్ సాట్ టు ఫుల్ఫిల్ మల్టిపుల్ గోల్స్ సైమల్టేనియస్లీ. ఏమంటున్నారు, మనకి ఈ ఏకకాలంలో అన్నీ అయితే మనం చేయలేం కదా. ద కాన్స్టిట్యూషన్ సాట్ టు ఫుల్ఫిల్ మల్టిపుల్ గోల్స్, ఈ గోల్స్ అన్నిటిని కూడా సైమల్టేనియస్గా చేసుకుంటూ రావాలి, తప్పదు ఫుల్ఫిల్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్, మనకి ఇక్కడ మొదటగా మనకి ఏం చెప్పారంటే ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేశారు. An election commission was set up to take care of the ప్రాక్టికల్ మ్యాటర్స్ కండక్టింగ్ ఎలక్షన్స్. ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది చాలా టాస్క్ అనమాట, సివియర్ టాస్క్ లాగా ఉండేది. ప్రాక్టికల్ మ్యాటర్స్ కండక్టింగ్ ఎలక్షన్స్. సో వీళ్ళు కొత్తగా ఫస్ట్ టైం ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది మనకి ఒక టాస్క్ అనమాట. ఇక్కడ చూడండి, ద ఫస్ట్ ఎలక్షన్స్ వర్ డిఫికల్ట్ బికాస్ ఆఫ్ ద సోషల్ డైమెన్షన్స్ ఆల్సో. ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే అప్పటి వరకు సమాజం అనేది రకరకాల వ్యక్తులతో, రకరకాల కులాలు, మతాలతో ఉంది కాబట్టి వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఎలక్షన్ కండక్ట్ చేయడం అనేది మనకి
ఒక టాస్క్ అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. మరి ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి అంటే 1952లో జరిగినాయి. అయితే మరి ఈ ఎలక్షన్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అని అంటే, టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇల్లిటరసీ ద ఎలక్షన్ కమిషన్ కేమ్ అప్ విత్ సింబల్స్. మరి అప్పటి వరకు జనాలకి మనకి స్వతంత్రం వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది, 14 or 12% అనుకున్నాము. సో మరి అంత జనాభాలో చదువు లేదు, అందరూ ఇల్లిటరసీ పీపులే కదా. మరి అలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసి అందరిలో అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయాలి అనే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళు ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయటం కోసం ఏం చేశారంటే సింబల్స్ పెట్టారు. ఈ సింబల్స్ ప్రకారం నీకు చదువు వచ్చినా రాకపోయినా ఇదిగో ఈ సింబల్స్కి ఈ వ్యక్తికి రిలేటెడ్, సో నువ్వు నీకు నచ్చిన వ్యక్తికి ఓటేయాలి అని అంటే ఆ సింబల్కి ఓటేయాలి అని చెప్పేసేసి ఎలక్షన్ ప్రాబ్లమ్స్ గుర్తులు పెట్టారనమాట ఇక్కడ ప్రాబ్లమ్స్ అధిగమించడం కోసం. Image of an adult illiteracy classes from early decades. Discuss how different ideas of development or changes in society are reflected with these projects. చూడండి, మనకి చదువు నేర్పించడం కోసం, చదువుకొని వాళ్ళందరికీ కూడా చదువు నేర్పించడం కోసం అక్షరాస్యత ప్రోగ్రాంలు అనేవి నైట్ పూట కండక్ట్ చేయటం, ఆ విధంగా ప్రజల్లో లిటరసీని లెవెల్ని పెంచడానికి ప్రయత్నాలు అయితే జరిగినాయి. చూడండి, ఇన్ డిస్ట్రిక్ట్స్ ఈ విధంగా మొత్తానికి కొంతమంది ఏంటి అని అంటే ఇక్కడ ఓట్లు వేయాలి అని అంటే లేడీస్ వచ్చేటప్పటికి వాళ్ళ భర్త ఏదైతే చెప్తారో వాళ్ళ మాట వినాలి, పిల్లలు వచ్చేటప్పటికి తల్లిదండ్రి ఎవరి మాట ఏం చెప్తారో తండ్రి చెప్పిన మాటే వినాలి. అంటే ఇక్కడ ఓటు తనకి నచ్చిన వ్యక్తికి వేసే రైట్స్ అనేవి కూడా లేవు. అదేవిధంగా భారతదేశంలో ఓట్లు ఎలాగంటే మొట్టమొదట అందరికీ సార్వజనీన ఓటు హక్కు అనేది అన్నారు. అంటే యూనివర్సల్ ఫ్రాంచైజ్ అంటారు. అంటే 21 సంవత్సరాలు ఫస్ట్లో 21 years నిండిన ప్రతి ఒక్కళ్ళు, మహిళలు, పురుషులు, పేదవాళ్ళు, ధనవంతుల సంబంధం లేకుండా అందరికీ ఓటు హక్కు అయితే కల్పించడం జరిగింది. సో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. అదేవిధంగా వాళ్ళకి నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకునే స్వేచ్ఛ ఉండాలి. అదే డెమోక్రసీ అంటే. సో ఆ విధమైన విధానం కోసం మన రాజకీయ నాయకులు ప్రజల్లో అవేర్నెస్ కలిగించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. మొత్తానికి ఎట్టకేలకు ఎలక్షన్స్ వచ్చేసినాయి, ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఇన్ డిస్ట్రిక్ట్స్ వేర్ పరదా వాజ్ స్ట్రిక్ట్లీ అబ్జర్వ్డ్, సపరేట్ ఓటింగ్ బూత్స్ స్టాఫ్డ్ ఎంటైర్లీ బై ఉమెన్. వీళ్ళు ఏం చేశారు, ఎలక్షన్ కండక్ట్ చేయడం కోసం పర్టికులర్గా కొన్ని చోట్ల పరదా సిస్టమ్ ఉన్న చోట మహిళలకు మాత్రమే సపరేట్గా ఎలక్షన్ బూత్స్ అనేవి పెట్టారనమాట. ఇన్ అజ్మీర్లో చూసినట్లయితే రాజపుత్ స్త్రీలు ఉంటారనమాట. అక్కడ ఏ రాజపుత్ ఉమెన్ అరైవ్డ్ ఎట్ ద పోల్స్ ఇన్ ఏ హెవీలీ వెయిల్డ్ చారెట్, హర్ హోల్ బాడీ వాజ్ డ్రాప్డ్ ఇన్ వెల్వెట్. అంటే వీళ్ళు ఓట్ వేయడానికి వచ్చేవాళ్ళు రాజపుత్ర స్త్రీలు, వాళ్ళు ఎవరికి కనిపించరు అనమాట. రాజపుత్రులు కదా, వాళ్ళు మహారాణులు కదా, వాళ్ళు ఏంటంటే రాజపుత్ర వంశానికి చెందిన మహారాణులు, వాళ్ళు బయట వాళ్ళకి, మగవాళ్ళకి, పురుషులకి కనిపించరు. సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని ఒక మనం ఏం చెప్పుకోవచ్చు, గుర్రపు బండులు అంటాం కదా చారిట్ అంటే. సో అలాంటి బండుల్లో వచ్చి వాళ్ళు ఓ రథం ఏదైతే ఉందో వెల్వెట్ క్లాత్తో ముసుగు పెట్టుకొని జస్ట్ వాళ్ళ ఫింగర్ ఏదైతే ఉందో ఓటు వేసినట్టు మనకి గుర్తు కోసం చెరిగిపోకుండా ఇండెబుల్ ఇంక్ అంటారు, ఆ ఇంకు మాత్రమే కనిపించేలాగా వాళ్ళు ఫింగర్ మాత్రమే చూపించారన్నమాట ఇంక్ వేయించుకోవటానికి. అంటే మిగిలిన బాడీ ఏం కనిపించకుండా అంత రిస్ట్రిక్షన్స్ మధ్య కూడా ఓటు వేయడానికి వచ్చారు అని ఇక్కడ మనకు అర్థం అనమాట. కొన్ని చోట్ల ఓటు వేయాలి అని అంటే వీళ్ళు ఏం చేశారంటే, ఇన్ అస్సాం ఏ ట్రైబల్ విలేజర్స్ జర్నీడ్ టు ద పోలింగ్ స్టేషన్ ద డే బిఫోర్ ఓటింగ్ వాజ్ టు టేక్ ప్లేస్. ద పీపుల్ ఆఫ్ పెప్సు విలేజ్ అరేంజ్డ్ ఏ వెస్ట్లింగ్ మ్యాచ్ ఫర్ ద క్యాండిడేట్ హూజ్ రిప్రజెంటేటివ్ ఓన్. ఇక్కడ చూడండి ఎలక్షన్స్కి ఎట్లా ఉన్నారు అంటే, అస్సాంలో ఒక ట్రైబల్ విలేజర్స్ ఏం చేశారంట, ఓటు వేయడానికి నైట్ పూటే వచ్చేసారంట. వాళ్ళు ఓటు వేయడానికి నైట్ వచ్చేసేసి అక్కడే పాటలు పాడుకుంటూ సరదాగా డాన్సులు వేసుకుంటూ తెల్లవారుజామున అవగానే చక్కగా ఓటు వేయడానికి రైల్లో రెడీ అయిపోయారనమాట. అంటే ఏంటంటే ఓటు వేయడంలో వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ చూపించారో చూడండి. నైట్ పూట అంతా పగలంతా జర్నీ చేసి నైట్ అక్కడ రిలాక్స్ అయ్యి ఎర్లీ మార్నింగ్ ఓటేసేసారు. అదేవిధంగా ఇంకొన్ని విలేజ్ల్లో ఏం చేశారంట, వాళ్ళు కుస్తీ పోటీలు పెట్టుకున్నారు. ఇద్దరు అభ్యర్థులు ఉంటారు కదా, మీరు వాళ్ళ అభ్యర్థుల తరపున మేము వీళ్ళ అభ్యర్థుల తరపున అని చెప్పేసేసి కుస్తీ పోటీలు పెట్టుకొని వాళ్ళు ఎవరికి ఓటేయాలనేది, ఎవరిని గెలిపించాలనేది డిసైడ్ చేసుకున్నారనమాట. అంటే ఫస్ట్ టైం ఎలక్షన్స్ అంత ఇంట్రెస్ట్గా జరిగాయి. ఓటింగ్ ఇన్ ఫస్ట్ ఎలక్షన్స్ ఇన్ 1952లో ఫస్ట్ ఓటింగ్ వేసే విధానం మీరు చూడొచ్చు. కింద పైన మనకి పిక్చర్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎలక్షన్ జరిగిన విధానం అప్పట్లో.
చూడండి. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ ఇనాగ్రేటింగ్ ఏ రోడ్ ఇన్ ఎర్లీ 1950s. 1950sలో జవహర్లాల్ నెహ్రూ రోడ్డు వేయిస్తున్నారు. దానికి సంబంధించిన పిక్చర్ ఇది. ఎందుకంటే మనకి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఆయనే కాబట్టి యాక్టివిటీస్ అని చేస్తున్నారు. ద బుక్ ద ఇండియన్ ఎక్స్పీరియన్స్ విత్ డెమోక్రటిక్ ఎలక్షన్స్ written in 1958 by మార్గరెట్ డబ్ల్యూ ఫిషర్ అండ్ జాన్ వి బాండర్ట్. చూడండి, ఈ బుక్ అనేది 1958లో రాయబడిన బుక్ ఇది. ఈ బుక్ని రాసింది ఎవరు అని అంటే ఎలక్షన్స్ సంబంధించి ఇవన్నీ కూడా మార్గరెట్ డబ్ల్యూ ఫిషర్ అదేవిధంగా మార్గరెట్ డబ్ల్యూ ఫిషర్ అండ్ అదేవిధంగా జాన్ వి బ్యూండ్రట్ వీళ్ళిద్దరూ కూడా ప్రజాస్వామ్య ఎన్నికలకు సంబంధించిన అనుభవాలని ఈ పుస్తకంలో అనేది ప్రచురించడం అనేది జరిగింది. మనం ఇప్పుడు ఇవన్నీ ఎలా తెలుసుకుంటున్నాం? వాళ్ళ బుక్కులు రాశారు కాబట్టి అవన్నీ చదివి మనం తెలుసుకున్నాం అంట. ఉమెన్ ఈజ్ స్విట్జర్లాండ్ గట్ ద రైట్ టు ఓట్ ఓన్లీ ఇన్ 1971. స్విట్జర్లాండ్ మహిళలకి ఓటు హక్కు 1971లో వచ్చిందంట. మన భారతీయులకైతే ఫస్ట్ టైమే 1950లోనే అందరికీ ఓటు హక్కు ఇచ్చేశారు. మరి ఎవరు ఈ ఎన్నికలను కండక్ట్ చేసేది ఎవరు అని అంటే ఎన్నికల కమిషన్. మరి ప్రెసిడెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా 2023లో ఎవరు అయినట్టయితే మనం చూసినట్లయితే శ్రీ రాజీవ్ కుమార్ గారు. నెక్స్ట్ రాజకీయ వ్యవస్థ చూడండి, మనం వన్ పార్టీ వన్ డామినెన్స్ ఇన్ పొలిటికల్ సిస్టమ్. పొలిటికల్ సిస్టంలో ఒక పార్టీ, రాజకీయ వ్యవస్థలో ఏకపార్టీ ఆధిపత్యం. అంటే మనం ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఓట్లు వేస్తున్నాము, ఎప్పుడు ఒకటే పార్టీ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఏదో డామినేషన్ ఉన్నది అనేది. ఆ డామినెన్స్ ఏంటి అనేది ఏకపార్టీ రాజకీయ వ్యవస్థలో ఈ ఏకపార్టీ ఆధిపత్యం ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? ఇన్ ఇండిపెండెంట్ ఇండియాస్ ఫస్ట్ 3 జనరల్ ఎలక్షన్స్ ఇన్ 1952. ఎవ్రీ 5 yearsకి ఎలక్షన్స్ జరుగుతాయి కదా. 1957 అండ్ 1962 ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఓన్ ఆల్మోస్ట్ మొత్తానికి 3 చోట్ల కూడా ఈ 3 times కూడా జనరల్ కాంగ్రెస్ జనరల్ ఎలక్షన్స్లో గెలిచింది. జవహర్లాల్ నెహ్రూ బికేమ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మనకి జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ఇండియాకి కాంగ్రెస్ చూడండి హస్తం గుర్తు తరపున ఎన్నికల్లో గెలిచి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ద కాంగ్రెస్ కాన్స్టెంట్లీ ఓన్ ఓవర్ 70% ఆఫ్ ద సీట్స్ బై అబ్టైనింగ్ అబౌట్ 40% ఆఫ్ ద టోటల్ ఓట్స్ కాస్ట్. ఇక్కడ ఏంటంటే మొత్తానికి కాంగ్రెస్ అనేది 70% ఓట్స్ సీట్స్తో మొత్తం పోలైన ఓట్లలో 45% ఓట్లను పొందుతూ విజయం సాధించింది. ఈ విధంగా ఫస్ట్ ఎలక్షన్స్ కానీ తర్వాత 3 elections కూడా కాంగ్రెస్ విన్ అయింది. అయితే కాంగ్రెస్ ఆల్వేస్ హ్యాడ్ విత్ ఇన్ ఇట్ ఏ స్మాలర్ గ్రూప్స్. కాంగ్రెస్లో ఎప్పుడు కూడా చిన్న చిన్నవి గ్రూపులు అనేవి స్టార్ట్ అయినాయి. ఇండియన్ పాలిటిక్స్ ఎనేబుల్ టు డెవలప్ ఏ మల్టిపుల్ పార్టీ డెమోక్రసీ. మెల్లిమెల్లిగా భారతదేశంలో ఉన్న ఈ డెమోక్రసీ ప్రభుత్వంలో చిన్న చిన్న పార్టీలు అనేవి ఎదుగుదల అనేది స్టార్ట్ అయింది. బహుళ పార్టీ వ్యవస్థ అనేది మొదలైంది. అంటే ఓన్లీ కాంగ్రెసే కాకుండా వేరే వాళ్ళు కూడా స్టార్ట్ చేశారనమాట. సో 1951 డిమాండ్ ఫర్ స్టేట్ రీఆర్గనైజేషన్. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఏ విధంగా ఉన్నాయి, అప్పుడు స్టేట్స్ చేంజెస్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఏ గ్రాఫిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఇన్ ద సదరన్ పెనన్సులా బిఫోర్ స్టేట్ రీఆర్గనైజేషన్. మనకి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరగకముందు రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడేమో మనకి మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ విధంగా స్టేట్స్ ఉంటాయి కదా, ఒడిశా, బెంగాల్ అని చెప్పేసి. అప్పుడైతే మనకి అలా కాకుండా చూడండి, ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నదేమో మద్రాస్ స్టేట్ అని చెప్పేసి, వేరే ఎల్లో షేడ్లో ఉన్నది వచ్చేటప్పటికి మనకేమో ఆంధ్ర స్టేట్, హైదరాబాద్ స్టేట్. ఇక్కడ బ్లూ కలర్ ఏమో ఆంధ్ర స్టేట్, గ్రీన్ కలర్ మైసూర్, అదేవిధంగా బాంబే, కూర్గు, కర్ణాటకని కూర్గు అనేవాళ్ళు, పాండిచ్చేరి స్టేట్ అని చెప్పేసేసి, ట్రావెన్కోర్ ఈ విధంగా నేమ్స్ ఉండేవి. ఇప్పుడు వీటిని భాషల దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం ఫైట్ జరిగింది. దాన్ని మనం చూద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ స్టేట్స్ ఇవి. నౌ నేషన్ ఫేస్డ్ ద డిమాండ్ ఫర్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని స్టేట్స్ కావాలని చెప్పేసి రాష్ట్రాలు విభజించాలి అని చెప్పేసి డిమాండ్ అయితే జరిగింది. During the British period, the country was divided into presidencies. బ్రిటిష్ కాలంలో మన దేశము ప్రెసిడెన్సీస్గా ఉండేది. కోల్కతా, మద్రాస్ అండ్ బాంబే అని చెప్పేసి ఈ విధంగా మనకి ప్రెసిడెన్సీగా ఉండేది. స్వతంత్రం వచ్చిన తర్వాత
Madras presidency had in it people of speaking Tamil, Malayalam, Kannada, Telugu, Gondi and Oriya languages. మద్రాస్ ప్రెసిడెన్సీ అని అంటే ఏంటంటే వీళ్ళందరినీ కలిపి మద్రాస్ అనేవాళ్ళు. ఇక్కడ మనకి ఎల్లో కలర్ షేడ్లో కనుక మనం చూసినట్లయితే అవి ఏంటంటే ఇండివిజువల్గా ఉన్న అంటే బ్రిటిష్ ప్రభుత్వం అండర్లో కాకుండా ఇండివిజువల్గా ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ అనమాట. అయితే ఈ మిగిలిన ఈ ప్లేస్ సరౌండింగ్స్ మొత్తాన్ని మద్రాస్ స్టేట్ అనేవాళ్ళు. ఈ మద్రాస్ స్టేట్లో ఏ భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారంట? తమిళ్, మలయాళము, కన్నడ, తెలుగు, గోండి అండ్ ఒరియా లాంగ్వేజెస్. ఈ లాంగ్వేజెస్ అన్ని మాట్లాడేవాళ్ళు. దీస్ ఇన్క్లూడెడ్ ద క్యాంపెయిన్ ఫర్ సంయుక్త కర్ణాటక యునైటింగ్ కన్నడ అండ్ కన్నడ స్పీకర్స్ సెపరేట్ అక్రాస్ మద్రాస్, మైసూర్, బాంబే అండ్ హైదరాబాద్. సంయుక్త మహారాష్ట్ర Gujarat movement, the merger of Travancore and Cochin princely states and the state of Punjab for 6. అంటే ఎవరికి వాళ్ళు ఇక్కడ మనకి సపరేట్ మాకు స్టేట్ కావాలి అని చెప్పేసేసి పోరాటం అయితే చేయటం మొదలేశారు. తమిళ, మలయాళం, కన్నడ, తెలుగు, గోండి ఈ భాషలు మాట్లాడే వాళ్ళందరూ వచ్చేటప్పటికి ఒక్కొక్కళ్ళు మాకు సపరేట్ రాష్ట్రాలు కావాలి అని అడుగుతున్నారనమాట. మద్రాసు, మైసూరు, బాంబే, హైదరాబాదు కన్నడ మాట్లాడే వాళ్ళందరినీ కలుపుకుంటూ మాకు సపరేట్గా సంయుక్త కర్ణాటక కావాలి. అదేవిధంగా మహారాష్ట్ర వాళ్ళు మహారాష్ట్ర కావాలి, గుజరాత్ వాళ్ళు గుజరాత్ కావాలని, ట్రావెన్కోరు, కొచ్చి వీళ్ళు రెండు ఒకటవ్వాలని, సిక్కులకి పంజాబ్ రాష్ట్రం కావాలని చెప్పి ఇలా భాషా ప్రయుక్తంగా మాకు సపరేట్ స్టేట్లు కావాలంటే ఒక భాష మాట్లాడే వాళ్ళందరం మేము ఒక స్టేట్గా ఉంటాము, విడిపోతాము అని చెప్పి ఉద్యమాలు అయితే స్టార్ట్ అయినాయి. అలాంటి సమయంలో స్టార్ట్ అయిన ఉద్యమం ఏంటంటే ఆంధ్ర మహాసభ హ్యాడ్ బీన్ యాక్టివ్ ఈవెన్ డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్ అండ్ వాజ్ అటెంప్టింగ్ టు బ్రింగ్ టుగెదర్ ద తెలుగు స్పీకింగ్ పీపుల్ ఇన్ ద మెడ్రాస్ ప్రెసిడెన్సీ. ఇలాంటి సమయంలో ఆంధ్ర మహాసభ అనే ఒక ఈ పేరుతో ఒక మహాసభ యాక్టివ్గా ఉండేది. అది ఇప్పుడు కాదు, బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా ఉంది. తెలుగు మాట్లాడే ప్రజలందరూ కూడా ఒకతాటి కిందకి తీసుకొచ్చి మనము తెలుగు మద్రాసును రాష్ట్రం నుంచి బయటకు వచ్చేసి మన తెలుగు వాళ్ళందరం కూడా సపరేట్ రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి ఉద్యమం అనేది చేయటం మొదలు పెట్టారు. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 వీళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళందరూ కూడా ఈ విధంగా ఉద్యమాలు చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు మాకు సపరేట్ స్టేట్లు కావాలని చెప్పి ఉద్యమాలు అయితే చేస్తున్నారు. మరి వీళ్ళు ఉద్యమం చేస్తున్నప్పుడు మరి దాన్ని యాక్సెప్ట్ చేయాలా, గవర్నమెంట్ ఏం చేయాలి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి అని చెప్పి దానికోసం ఒక స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది 1956లో. దాని గురించి మనం ఇప్పుడు చూద్దాము. పొట్టి శ్రీరాములు డిమాండింగ్ ద ప్రమోషన్ ఆఫ్ ఏ సపరేట్ తెలుగు స్పీకింగ్ స్టేట్ డైడ్ ఆఫ్టర్ 58 days ఆఫ్ ఫాస్టింగ్ ఆన్ 15th December 1952. ఈ డిసెంబర్ 15th 1952లో ఆయన చనిపోయారన్నమాట. 58 days ఫాస్టింగ్ చేసి. October 19th of 1952 hunger strike for 58 days died on the 15th of December 1952. అంటే ఈ తెలుగు మాట్లాడే వాళ్ళ కోసం సపరేట్ తెలుగు రాష్ట్రం కావాలి అని చెప్పి ఒక పెద్ద ఎత్తున నిరాహార దీక్షను చేసి 58 days మన కోసం ఒకరోజు ఉపవాసం చేస్తేనే గొప్పగా ఫీల్ అవుతాము. అలాంటిది ఒక సపరేట్ మన తెలుగు వాళ్ళ కోసం తెలుగు రాష్ట్రం కావాలి అని చెప్పి ఒక మహోన్నత ఆశయంతో ఒక మహోన్నత గొప్ప వ్యక్తి ఎవరైనా పొట్టి శ్రీరాములు గారు 1952లో హంగర్ స్ట్రైక్ చేశారన్నమాట. అలా హంగర్ స్ట్రైక్ అంటే ఆమరణ నిరాహార దీక్ష చేసి 58 రోజులు, నాట్ ఓన్లీ సింగిల్ డే ఆర్ ఒక 1 week కాదు, ఇక్కడ 58 days చేసి సపరేట్ రాష్ట్రం కోసం ఆయన ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి అనమాట. సో ఆయన యొక్క త్యాగంతోనే మనకి ఈ రోజున తెలుగు రాష్ట్రం అనేది రావడం జరిగింది. అయితే వెంటనే ఇచ్చేసారా మనకి తెలుగు రాష్ట్రం? మరి ఆయన అంత నిరాహార దీక్ష చేస్తూ ఉండగా కూడా అంటే ఇవ్వలేదు. తెలుగు అంటే సపరేట్ రాష్ట్రం అడుగుతున్న వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ పోతే చాలా ప్రాబ్లం వస్తుంది, మరి భారతదేశం ముక్కలైపోతుంది అన్న ఆలోచనతో అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది అని అంటే సరే 1953 ఆగస్టు స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అనే దాన్ని ఒకదాన్ని వేసిందనమాట. అంటే అవసరమా మనకి ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ చేయటం ఎంతవరకు అవసరమో అనే విషయం మీద ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అనేది ఒక కమిషన్ వేసింది. కమిషన్ వాజ్ అపాయింటెడ్ విత్ ఫజలాలి, కేఎం ఫణికర్ అండ్ హృదయనాథ్ కుంజరు యాజ్ మెంబర్స్ టు అడ్రస్ ద ఇష్యూ. ఈ విషయం మీద ఒక నివేదిక తీసుకురండి, ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాని మీద కమిషన్ వేస్తారనమాట గవర్నమెంట్.
కొంతమంది మెంబర్స్తో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని ప్రజల వద్దకు వాళ్ళు వెళ్ళి వాళ్ళ యొక్క రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తారు. ఆ ప్రిపేర్ చేసిన ఆ రిపోర్ట్ యొక్క నివేదికతో ఆ రిపోర్ట్ యొక్క ఏదైతే ఉంటుందో మెయిన్ డెసిషన్, దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 1953లో ఏర్పాటు చేశారన్నమాట. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఏంటది? స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? ఇన్ 1953. మరి ఎవరు దానిలో మెంబర్స్? హూ ఆర్ ద మెంబర్స్ ఇన్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అని అంటే మనం ఏం చెప్తాము? ఎస్ఆర్సి మెంబర్స్ ఎవరనంటే ఫజిల్ ఆలీ, కేఎం ఫణికర్ అండ్ హృదయనాథ్ కుంజ్రు. మొత్తానికి ఈ కమిషన్ ఏమైంది? ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ రిపోర్ట్ ఇన్ 1956 ద స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ పార్లమెంట్. మొత్తానికి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి స్టేట్స్ రీఆర్గనైజేషన్ అవసరం అని చెప్పారు. 53లో కమిషన్ వేసింది, 56లో యాక్ట్ చేసేసింది గవర్నమెంట్. ఓకే, ఏర్పాటు చేద్దాము అని చెప్పేసేసి ఈ విధంగా. State Reorganization Act 1956 led the creation of 14 states and 6 union territories. Present మనకి 28 states, 8 union territories ఉన్నాయి. అయితే అక్కడ మనకి 14 states and 6 union territories గా ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా పక్కనున్న మ్యాప్ మనం చూసినట్లయితే ఏ విధంగా ఉందో ఆ విధంగా 14 స్టేట్స్గా మన భారతదేశాన్ని డివైడ్ చేయడం జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా భాషను దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగిందనమాట. గోండి అండ్ సంతాలి ఆర్గాన్ ట్రైబల్ లాంగ్వేజెస్ వర్ నాట్ టేకెన్ ఇన్ టు అకౌంట్. అంటే ఇక ప్రతి ఒక్క చిన్న ట్రైబల్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని డివైడ్ చేస్తూ పోతే చాలా ఎక్కువ అయిపోతాయి అని చెప్పి కొన్ని చిన్న చిన్న భాషను దృష్టిలో పెట్టుకోలేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ సోషియో అండ్ ఎకనామిక్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సోషియో ఎకనామిక్ చేంజెస్ ఏ విధంగా వచ్చినాయి అనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మళ్ళీ ఆర్థికమైన సామాజికమైన మార్పులు. ఫస్ట్ 5-year ప్లాన్ చూడండి. ఫస్ట్ 5-year ప్లాన్ బడ్జెట్లో 1951 to 55 దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, అచీవ్మెంట్స్ ఏంటి అనేది మీరు కొంచెం ఒకసారి స్టడీ చేయండి. అంటే 5 yearకి ఒకసారి ప్లాన్ చేసేసుకొని ప్రణాళికను బట్టి పరిపాలన చేయటం అనేది ఇక్కడ జరుగుతూ వచ్చింది. అంతేకాకుండా ఇయర్లీ ప్లాన్స్ కాకుండా మనకి ప్రజెంట్ సిచ్యువేషన్ భారతదేశం బాగా వెనకబడి ఉంది కాబట్టి మనం అప్పుడే స్వాతంత్రం పొంది వచ్చాం కాబట్టి 5 yearsకి ఒక ప్లాన్ వేసేసి దానిని ఇంప్లిమెంట్ చేసేయాలి అని చెప్పి ఫస్ట్ 5 years ప్లాన్లో మనకి అగ్రికల్చర్ మీద ఫోకస్ చేయడం అయితే జరిగింది. ద ఫస్ట్ 5-year ప్లాన్ ఫోకస్ ఆన్ అగ్రికల్చర్ బై బిల్డింగ్ లార్జ్ డ్యామ్స్ కట్టాలి అని చెప్పేసి వాళ్ళు దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఎందుకంటే భారతదేశానికి వ్యవసాయమే వెన్నుముక్క కాబట్టి, బ్యాక్ బోన్ అగ్రికల్చర్ కాబట్టి ఫోకస్ ఫస్ట్ ఆన్ అగ్రికల్చర్. సో దానికోసం డ్యామ్స్ కట్టారు. చూడండి, బాక్రా డ్యామ్ అండర్ కన్స్ట్రక్షన్ డ్యూరింగ్ 1960s. 1960లో బాక్రా నంగల్ డ్యామ్ అయితే కట్టడం జరిగింది. దిస్ వాజ్ వన్ అమంగ్ ద ఫస్ట్ డ్యామ్స్ ఇండియా బిల్ట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఇది మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కట్టిన ఫస్ట్ డ్యామ్గా మనం చెప్పుకోవచ్చు. బాక్రా నంగల్ నది మీద ప్రాజెక్ట్ డ్యామ్ కట్టారనమాట. నెహ్రూ స్ట్రాటజీ ఆఫ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్. నెహ్రూ గారు మరి అగ్రికల్చర్ని డెవలప్ చేయడం కోసం ఆయన కొన్ని డెవలప్మెంట్ కోసం కొన్ని రిఫార్మర్స్ అనేవి తీసుకురావడం జరిగింది. ఆయన స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి, వ్యూహాలు ఎలా ఉన్నాయి అని అంటే ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు అనేది మెయిన్. సెకండ్ వన్ అగ్రికల్చర్ కోఆపరేటివ్స్. రెండోది ఏంటి అని అంటే వ్యవసాయ సహకార సంఘాలు అనేవి కూడా పెట్టారు. మూడోది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. మూడోది ఏంటి అని అంటే స్థానిక స్వపరిపాలన. ఎవరికి వాళ్ళు స్టేట్ లెవెల్లో కాకుండా గ్రామాల లెవెల్లో పరిపాలన ఉండాలి. అగ్రికల్చర్ని పంటలు పండించడానికి అవకాశమైన కోఆపరేటివ్ సొసైటీస్ అన్నిటిని ఏర్పాటు చేయాలి. వీటన్నిటికన్నా ముందు భూములు సంస్కరించాలి అని చెప్పేసి ఆయన విధి విధానాలు అనమాట. 3 types of land reforms were కంటెంప్లేటెడ్ బై నెహ్రూ గారు ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అనే దాంట్లో 3 types అనేవి ఎన్నుకున్నారు. అందులో ఫస్ట్ ఏంటంటే అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్. మొదటిది జమీందారీ సిస్టాన్ని అబాలిషన్ చేయాలి, అంటే రద్దు చేసేయాలి. అబాలిషన్, జమీందారీ వ్యవస్థ అనేది ఉండకూడదు. జమీందారుల దగ్గర భూములు ఉంటాయి, ఆ భూముల్ని పేదవారేమో కౌలు చేసుకొని పండించి ఎక్కువ శాతం వాళ్ళకిచ్చి వీళ్ళు కష్టపడ్డందుకు భూముల మీద ఏమీ ఆదాయం లేకుండా ఉండటం, ఎక్కువ శాతం శిస్తులు కట్టడం, ఇలాంటివన్నీ తీసేయాలి. ముందు అసలు ఈ జమీందారీ సిస్టాన్ని తీసేయాలి. పీజెంట్స్ ఏమో ఎక్కువ శాతం ఉన్నారు, జమీందారు వాళ్ళపైన ఉన్నారు. బ్రిటిష్ గవర్నమెంట్ ఏమో మనం ఇక్కడ ఈ ట్రయాంగిల్ చూసినట్లయితే బ్రిటిష్ గవర్నమెంట్ ఏమో వాళ్ళకు పైన ఉంది. సో ఈ విధమైన విధానాన్ని తీసేయాలి అనేది ఫస్ట్. టెండెన్సీ ఆఫ్ రిఫార్మ్ అంటే కౌలు విధానాన్ని కూడా సంస్కరణ తీసుకురావాలి.
నెక్స్ట్ ల్యాండ్ సేలింగ్స్ అంటే భూమి విధానాన్ని పరిమితి చేయాలి. అంటే భూములు అనేవి ఎక్కువ ఒకరి దగ్గరే ఎక్కువ కాకుండా అందరికీ భూమి ఈక్వల్గా ఉండేలా చూడాలి. ఈ 3 కూడా ల్యాండ్ రిఫార్మ్స్ ఉంటాయి. అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్, టెనెన్సీ రిఫార్మ్, ల్యాండ్ సేలింగ్స్, ఈ 3. ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్, మొత్తానికి ఈ భూ సంస్కరణలో మెయిన్ ఎయిమ్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. The primary aim of land reforms were to ensure that the land went to the hands of the actual tiller, and this was to be an incentive for them to produce more. ఏంటి ఇక్కడ మెయిన్ వాళ్ళ ఎయిమ్ ఏంటి అని అంటే దున్నేవాడికి భూమి మీద ఎక్కువ హక్కు కలిగించాలి. సో అందరికీ అవకాశం ఉండే విధంగా ఎవరైతే ఏ భూమిని మీద పనులు చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా మోర్ ప్రొడ్యూస్ జరిగే విధంగా చూడాలి అనేది వాళ్ళ మెయిన్ ఇంటెన్స్ అనమాట. నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ ఇంట్రడ్యూస్డ్ బిట్వీన్ ద ఇయర్స్ 1964 to 67. సో ఈ విధంగా వాళ్ళు గ్రీన్ రెవల్యూషన్ అనే ఒక హరిత విప్లవం అంటారు. అంటే ఎక్కువ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేసి హైబ్రిడ్ విత్తనాలు, పురుగు మందులు ఇవన్నీ ఎక్కువ చల్లి అధిక దిగుబడిని తీసుకురావటం అనేది వాళ్ళ యొక్క మెయిన్ ఇక్కడ ఎయిమ్ అనమాట. నెక్స్ట్ ల్యాండ్ రిఫార్మ్స్ వర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఏ హాఫ్ హేటెడ్ మేనర్. అంటే ల్యాండ్ రిఫార్మెంట్స్ అనేవి బాగా పెద్ద ఎత్తున చాలా ఎక్కువగా మనస్ఫూర్తిగా అయితే అమలు అవ్వలేదు. ద సెకండ్ 5-year ప్లాన్ ఆన్వర్డ్స్ ద ఎంపసైజ్ షిఫ్టెడ్ టు ఇండస్ట్రీస్. వీళ్ళు అనుకున్నారు గాను అనుకున్నంత విధంగా ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అవన్నీ కూడా జరిపించలేకపోయారు. ఇక రెండవ పంచవర్ష ప్రణాళికల్లో దేని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది అని అంటే ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేయడం అనేది జరిగింది. ఫారిన్ పాలసీ అండ్ వార్స్. మరి ఈ నెహ్రూ గారి టైంలో ఫారిన్ పాలసీ అంటే విదేశీ విధానం ఎలా ఉంది, యుద్ధాలు ఏమన్నా జరిగినాయా అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. When India became independent, the Cold War had just begun and the world was being popularized into 2 countries in the USA and USSR camp. అయితే మొత్తానికి 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి, అందరికీ స్వాతంత్రం వచ్చింది. అయితే ఈ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం చూసుకున్నట్లయితే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచము 2 మెయిన్ కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది. 2 పెద్ద దేశాల గుప్పెట్లో ప్రపంచం ఉంది. ఆ 2 డైరెక్ట్గా ఏమి పోట్లాడుకోవు, డైరెక్ట్గా ఏమి యుద్ధాలు చేసుకోవు. అయితే కోల్డ్ వార్ అనేది నడుస్తుంది అనమాట. ప్రచన్న యుద్ధం, ఒకళ్ళంటే ఒకళ్ళకి బాగా కోపంతో వీళ్ళకి నచ్చని వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేయడం, వాళ్ళకి నచ్చని వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి అనమాట. ఈ టైంలో 2 పెద్ద శక్తులు యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్ అంటే అమెరికా, రష్యాల చేతుల్లో ప్రపంచం ఆ టైంలో ఉంది. మరి ఈ టైంలో మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేశారు అని అంటే జవహర్లాల్ నెహ్రూ జాయిన్ హ్యాండ్స్ విత్ ఇండోనేషియా, ఈజిప్ట్, యుగోస్లేవియా అండ్ ద బిల్ట్ ద నాన్ అలైన్ మూమెంట్. సో మరి ప్రపంచం అంతా కూడా 2 యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్ గ్రూపుల్లోకి జాయిన్ అయిపోతున్నారన్నమాట. ఎందుకంటే అమ్మో వాళ్ళిద్దరిని ఎదిరించి మనం ఎవరు బతకలేము అన్న భయంతో. అయితే ఇలాంటి సమయంలో మరి మన ఇండియా ఎవరి పక్క చేరిద్ది అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఇండియా ఏం చేసిందంటే నాన్ అలైడ్ మూమెంట్ అని అంటే ఏంటంటే మేము ఎవరితోనూ జాయిన్ అవ్వము, మీ 2 దేశాల గ్రూపులు ఎవరితోనూ మేము జాయిన్ అవ్వము, మేము స్వతంత్ర వ్యవస్థగా ఉంటాము అని చెప్పేసి ఇండియా తనొక్కటే సపరేట్గా పెట్టుకుని దానికి సపోర్ట్గా అంటే తటస్థంగా ఉంటాము అని చెప్పి తనకి సపోర్ట్గా ఎవరెవరిని తీసుకుందంట, ఇండోనేషియా, ఈజిప్ట్, యుగోస్లేవియా వీళ్ళందరి సహాయంతో ఈ అలైన్ మూమెంట్ అనేదాన్ని, నాన్ అలైన్ మూమెంట్ అనేదాన్ని స్టార్ట్ చేసింది విదేశీ విధానంలో. నెహ్రూ ఫార్ములేటెడ్ ద పంచశీల పాలసీ ఆన్ నాన్ ఇంటర్ఫీరియన్స్ ఇన్ ఈచ్ అదర్స్ ఇంటర్నల్ అఫైర్స్. ఇంకా నెహ్రూ ఏం చేశాడంట, పంచశీల విధానాన్ని కూడా ఫాలో అయ్యారన్నమాట. చైనాతో మేము మీ విషయాల్లో మేమేమి జోక్యం చేసుకోము, మా విషయాల్లో మీరు కూడా ఏమీ జోక్యం చేసుకోవద్దు అని చెప్పి పంచశీల మూమెంట్ అనే దాన్ని చైనాతో పెట్టుకుందనమాట. అయితే మరి ఈ టైంలో మరి మనకి ఏమైనా యుద్ధాలు జరిగినాయి అంటే ఇండియా హ్యాడ్ ఫేస్డ్ 3 wars. ద ఫస్ట్ వన్ వార్ విత్ పాకిస్తాన్ ఇన్ 1948 ఫర్ కాశ్మీర్ కోసం. మొత్తానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 48లో మరి భారతదేశం పాకిస్తాన్ విడిపోయిన తర్వాత కాశ్మీర్ మాకు కావాలి అని చెప్పి పాకిస్తాన్ యుద్ధానికి వచ్చింది. సో పాకిస్తాన్కి అయితే యుద్ధం 1948లో జరగడం జరిగింది. వార్ విత్ చైనా ఇన్ 1962. పంచశీల ఒప్పందాలు పెట్టుకున్నప్పటికీ కూడా 1962లో భారతదేశానికి చైనాకి అయితే యుద్ధం జరిగింది. వార్ విత్ పాకిస్తాన్ ఇన్ 1965. మళ్ళీ తిరిగి 1965లో పాకిస్తాన్కి భారతదేశానికి
యుద్ధం జరిగింది. ఈ విధంగా మనకి ఇండియన్ ఏది ఫారెన్ పాలసీ అండ్ వార్స్ అనేది నడుస్తుందన్నమాట. అదే విధంగా అంటే మనకి యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి. నెక్స్ట్ ఫైనల్ గా ద సక్సెషన్ ఆఫ్ నెహ్రూ గారు చనిపోయారు. నెహ్రూ గారు చనిపోయిన తర్వాత మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారు, నెహ్రూ డైడ్ ఇన్ 1964. ద కాంగ్రెస్ చూస్ లాల్ బహదూర్ శాస్త్రి యాజ్ ఇట్స్ లీడర్ ఆఫ్టర్ నెహ్రూ. ఎప్పుడైతే మరి నెహ్రూ గారు చనిపోవడం జరిగిందో, నెహ్రూ గారు చనిపోయిన వెంటనే లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయ్యారు. మనము దీని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకే స్టూడెంట్స్, మనము ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలా ఉంది, మరి నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన చేసిన పాలసీస్ ఏంటి, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ గురించి చూసాము, ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ గురించి చూసాము. అదేవిధంగా నెహ్రూ గారి యొక్క అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ఈ 5 years ప్లాన్స్ ఇంప్లిమెంటేషన్స్, అందులో ఆయన మెయిన్ పెట్టిన రిఫార్మ్స్ గురించి కూడా మనం చూసాము. ఇప్పుడు నెక్స్ట్ నెహ్రూ గారి తర్వాత అదేవిధంగా ఆయన ఫారెన్ పాలసీ, ఈ విధానాలన్నీ కూడా చూసాము. నెక్స్ట్ 1964లో నెహ్రూ చనిపోయిన తర్వాత మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు. అక్కడ నుంచి జరిగిన విధానం ఏంటి 1977 వరకు నెక్స్ట్ వీడియోలో చూద్దాం, part 2లో. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, బాయ్.